ముందుగా నమస్కారాలు. ఈరోజు ఈ పార్లమెంట్ సమావేశం ఎటువంటి ఆందోళన లేకుండా సాఫీగా సాగాలని కోరుకుంటూ ముందుగా మొదటి ప్రశ్న సంజన. నేను మీ ద్వారా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను. నిరుద్యోగ సమస్య, జాబ్ క్యాలెండర్. నిరుద్యోగ సమస్య వల్ల చాలా మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఇంకా ఇల్లు రిలీజ్ కూడా చేయలేదు. మీరు పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పగలరని మీ ద్వారా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి చాలా మంది నిరుద్యోగంతో ఇంట్లోనే కూర్చుంటున్నారు. మీరు పరిపాలనలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పాలి. ఇది ఇలానే ఉంటే మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. దీని కోసం ఏమైనా చేయాలని నేను అనుకుంటూ మీ ద్వారా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని అడగాలని అనుకుంటున్నాను. సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్షుల గారికి నమస్కారాలు. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా అని ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేశాం. అలానే ఇంకొన్ని పథకాలను ముందు తీసుకొస్తామని మీకు మనమే చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ ప్రశ్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని అడగాలనుకుంటున్నాను. అధ్యక్ష, నీట్ కోచింగ్ అనేది దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉంది అధ్యక్ష. దీనికి ఎలాంటి సమస్యలు అంటే అధ్యక్ష, ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ రాస్తే ఎగ్జామ్. ఈ ప్రశ్నకు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సమాధానం కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అభివృద్ధిలోకి రాలేదు. ఇప్పటి నుంచి నీట్ కోచింగ్ అనేది జాగ్రత్తగా వహిస్తామని చెప్పుకుంటున్నారు. ధన్యవాదాలు. తెలంగాణలో ఐటీ ఫీల్డ్ అనేది ముందుకు తీసుకొస్తున్నామని చెప్పి కొన్ని కంపెనీలు స్థాపించి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం ఏం లేకుండా వాళ్ళని ఎలాగంగా వాళ్ళు చదువుకున్న చదువుకి న్యాయం లేకుండా వాళ్ళని చదువుకున్న చదువుకి చేయాల్సిన పనికి సంబంధం లేకుండా ఐటీ కంపెనీలు అనేది వాళ్ళని ఒత్తిడి చేస్తూ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని వెయిటింగ్ చేయడం అనేది నాకు ఒక ప్రశ్నగా మధ్యలో అనిపించింది. వారికి సరైన నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఐటీ కంపెనీలు పెడుతున్నామని చెప్పడమే కానీ ప్రతి ఒక్కరికి తగినంత శాలరీతో తగినంత వాళ్ళకి సంబంధించిన ఆ స్కిల్తో ఐటీ కంపెనీలు అనేవి వాళ్ళకి ఉద్యోగాలు అనేవి నోటిఫికేషన్ అనేవి ఇవ్వకపోవడం జరుగుతుంది. మరి దీని మీద ఐటీ మినిస్టర్ గారు స్పందించవలసిందిగా కోరుతున్నాను. స్పీకర్ సార్, సంతోషంగా అడిగిన ప్రశ్నకి నా సమాధానం, ఐటీ రంగంలో ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి కొంచెం సమయం కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఐటీ రంగంలో మన భారతదేశం ముందుబడి ఉంది. థ్యాంక్ యూ. ఏ సమస్య పరిష్కారం